క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములు శుభాలు. నూతన జీవిత అనుదిన దైవజ్ఞానములో వేరే స్థాయిలో జీవిస్తున్నారు. యెషయా 55వ అధ్యాయము 9వ వచనములో, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుని మార్గాలు మన మార్గాల కంటే ఉన్నతమైనవి. ఆయన మార్గాలు వేరొక స్థాయిలో ఉన్నాయి. భూమిపై అయితే అనేకమైన విభిన్న మార్గాలు ఉన్నాయి. ప్రతి మార్గము వేర్వేరు దిశలకు దారితీస్తుంది. కానీ మీరు జీవితంలో ఏ మార్గాన్ని ఎంచుకున్నా అవన్నీ ఒకే చోట ముగుస్తాయి. మీరు ఒక దిశలో నడవడం ప్రారంభించి ఆ దిశలోనే ప్రయాణించకపోతే ఆఖరికి మీరు ప్రారంభించిన చోటనే మీ ప్రయాణము ముగించాల్సి వస్తుంది. మీరు ఎడం వైపుకు తిరిగి నడవడం ప్రారంభిస్తే ఎప్పటికైనా అదే దిశలోనే మీ నడకను ముగిస్తారు. మీరు ఏ దిశలో వెళ్ళినా ఎప్పటికైనా అదే దిశలోనే మీ ప్రయాణాన్ని ముగించాలి. ఇది మిమ్మల్ని క్రిందికి లాగుతున్న గురుత్వాకర్షణ కారణంగా జరుగుతుంది. మరియు మీరు భూమి చుట్టూ నడిచినప్పుడు మీ నడకను ప్రారంభించిన చోటనే ముగించాలి. మీ ఆత్మీయ జీవిత విషయంలో కూడా ఇదే నిజము. మీరు ఏ జీవిత తత్వశాస్త్రాన్నినైనా, మతాన్నినైనా లేదా ఎటువంటి విలువల వ్యవస్థనైనా కూడా అనుసరించాలని ఎంచుకున్నారంటే ఇక ఎప్పటికీ నరకమనే స్థలములోనే ఉండిపోతారు. ఎందుకంటే పాపము అనేది మిమ్మల్ని ఈ స్థాయికి లాగుతుంది. అప్పుడు మీరు అదే స్థాయిలోనే మీ ముగింపు ఉంటుందని నిర్ధారించుకోండి. అయితే యేసు వేరొక మార్గము కాదు. గౌతమ బుద్ధుడైతే ఈ దారిలో వెళ్ళమని చెప్తాడు. మహమ్మద్ ప్రవక్త అయితే ఈ దారిలో వెళ్ళమని ఒక దారి చూపెడతాడు. మానవతావాదం అయితే వేరే దారిలో వెళ్ళమని చెప్తుంది. అదే మీ లైఫ్ కోచ్ అయితే మరో దారిలో వెళ్ళమని చెప్తారు. అదే యేసు అయితే నేనే మార్గము అని అంటాడు. నా మార్గాలు వేరొక స్థాయిలో ఉన్నాయి అని అంటాడు. అవి మీ మార్గాల కంటే ఉన్నతమైనవి అని అంటాడు. దేవుడు మన స్థాయికి దిగాడు అని గ్రహించండి. కానీ ఆయన మనల్ని తన స్థాయికి ఆహ్వానిస్తున్నాడు. ఆయన మన ప్రణాళికలో భాగము కాడు. కానీ ఆయన మనల్ని తన ప్రణాళికలో భాగము కావాలని ఆహ్వానిస్తున్నాడు. మనము ఆత్మలో నడిచినప్పుడు మనము వేరొక స్థాయిలో నడుస్తున్నట్లు. అపవాదికి ఈ స్థాయికి ప్రవేశము లేనే లేదు. అందుకే అతడు ఎల్లప్పుడూ మనపై దాడి చేయగల మన శరీర స్థాయికి తిరిగి వెళ్ళమని మనల్ని ప్రలోభాలకు గురి చేస్తూ ఉంటాడు. మనము ఎప్పుడైతే ఆత్మలో నడుస్తున్నామో అప్పుడు శరీర కోరికలను నెరవేర్చము. యేసు దానిని ఇలా చెప్పాడు. పరలోకములో ఉన్న మనుష్య కుమారుడు భూమిపై నడుస్తున్నాడు, కానీ అదే సమయంలో ఆయన పరలోకములో ఉన్నాడు. ఆయన వేరే స్థాయిలో ఉన్నాడు. కాబట్టి ఆయన మనల్ని వేరే స్థాయిలో నడవాలని కోరుకుంటున్నాడు. జైలులో ఉన్నతను మళ్ళీ జన్మించాడు అనుకుందాము. అతని ప్రస్తుత స్థాయి తను బంధించబడ్డాడని, జైలులో ఉన్నానని అతనికి చెప్పింది. వేరొక స్థాయి అతనిని స్వేచ్ఛగా ఉన్నాడని అతనికి చెప్తుంది. ఒక స్థాయి మనల్ని అనారోగ్యంతో ఉన్నారని మనకు చెప్పవచ్చు. మరొక స్థాయి మనకు స్వస్థత పొందారని మనకు చెప్తుంది. మరొక స్థాయి మనల్ని విలువైన వారు కాదని మనకు చెప్పవచ్చు. వేరొక స్థాయి మనల్ని విలువైన వారని చెప్తుంది. ఈ స్థాయి మీకు ఆశ లేదని చెప్పవచ్చు. మరొక స్థాయి మనకు ఉన్న ఆశీర్వాదకరమైన ఆశ గురించి చెప్తుంది. కాబట్టి మనమే ఎంచుకోవచ్చు మనము ఏ స్థాయిలో జీవించాలనుకుంటున్నామన్నది. అన్ని దుఃఖాలు మరియు దాడులు ఉన్న ఈ స్థాయినా, లేదా శత్రువు మనల్ని చేరుకోలేని యేసు స్థాయినా? చివరిగా ఒక విషయాన్ని మీకు చెప్పదలిచాను. అదేమిటంటే
యేసు మనలో ఉంటేనే మన స్థాయి సరైనది. ఆమెన్.